Hello students, welcome to KP Read English online classes. ఈ వీడియోలో మనం ప్రొనౌన్స్ లో పార్ట్ 6. దిస్ ఇస్ ద లాస్ట్ పార్ట్. దీంట్లో ఇండెఫినెట్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకుందాం. ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఏంటివి, వీటికి ఆ పేరు ఎందుకు వచ్చింది, వీటి పైన అడిగిన క్వశ్చన్స్ ఏంటివి, వీటి వేరియేషన్స్ ఎట్లుంటాయి, ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే వీటికి ఆ పేరు ఎందుకు వచ్చింది ఎందుకు. సి గైస్, ఇండెఫినెట్ అనే పదానికి అర్థం ఏంటంటే ఖచ్చితత్వం లేనిది, సర్టనిటీ లేనిది. ఇంతవరకు మీరు చూసిన ప్రొనౌన్స్ అన్నీ కూడా అవి ఏ టైప్ ప్రొనౌన్స్ అయినా కూడా ముందు ఒక నౌన్ వచ్చి ఉంటుంది, ఏదో సెంటెన్స్లో లేదా సెంటెన్స్లో ముందు నౌన్ వస్తుంది, దాని తర్వాత హీ లేదా ఎనీ అదర్ ప్రొనౌన్ యూజ్ చేసి ఈ నౌన్ని రెఫర్ చేస్తున్నాం. ఇది చూడండి, హీ అని అంటే స్పెసిఫిక్గా ఏ నౌన్ ముందు వచ్చి ఉంటుంది కదా, అక్కడ మనకు డెఫినెట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, క్లారిటీ ఉంది. కానీ ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ రావడమే ప్రొనౌన్ని తీసుకొని వస్తాయి. ఎగ్జాంపుల్, ఎనీవన్ కెన్ డూ ఇట్ అన్నారు అనుకోండి. ఇక్కడ ఎనీవన్ అనేది ముందు వచ్చిన ఏ నౌన్ని రెఫర్ చేయట్లేదు, డైరెక్ట్లీ ఎనీవన్ అని తీసుకోవచ్చు మనం. ఇక్కడ ఇండెఫినెట్ ప్రొనౌన్ అయిన ఎనీవన్ వాళ్ళు వీళ్ళు అని ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళు అని తెలుపదు, ఎవరైనా అని తెలుపుతుంది. సో ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ యొక్క ప్రాపర్టీ ఇది, ముందు వచ్చిన ఏ నౌన్ని ఇవి రెఫర్ చేయవు, డైరెక్ట్లీ ఇవే ఫస్ట్ సెంటెన్స్ నుంచి వాడుకుంటూ రావచ్చు మనం. ఇవి జనరలైజేషన్స్లో సాధారణంగా ఇవి ఎక్కువ వాడతాం. ఇంతకు ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ లిస్ట్ ఏందో ఫస్ట్ చూద్దాం. ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఇవే, ఎనీ అండ్ ఈ ఫస్ట్ మూడింటికి చూడండి, ఫస్ట్ నాలుగింటికి వన్, బడి, థింగ్ అనేవి ఉంటాయి. సో ఎనీకి వన్ కలపండి, ఎనీ వన్ వస్తుంది. ఎనీకి బడి కలిపితే ఎనీబడి, ఎనీకి థింగ్ కలిపితే ఎనీథింగ్. అట్లనే సమ్, వన్ కలిపితే సమ్ వన్, బడి కలిపితే సంబడి, థింగ్ కలిపితే సంథింగ్. అట్లనే ఎవ్రీ వన్, ఎవ్రీబడి, ఎవ్రీథింగ్. ఎవ్రీ అనేది ప్రొనౌన్ కాదు, అందుకే ఇక్కడ తీసుకోలేదు. ఎవ్రీ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. అక్కడ మీకు అర్థమవుతుంది, అడ్జెక్టివ్స్లో మనం ఎవ్రీ అనే అడ్జెక్టివ్ వాడతాం, కానీ దానికి ప్రొనౌన్ రూపం లేదు. అట్లనే నో వన్, నన్, ఇవి రెండు ఆల్మోస్ట్ సేమ్. దాని తర్వాత నోబడి, నథింగ్. ఇవి కాక ఆల్ అని, వన్ అని, ఫ్యూ, లిటిల్, ప్లెంటీ, బోత్, అదర్, అనదర్, మచ్, మోర్, మోస్ట్, మెనీ, ఇవన్నీ కూడా ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అవుతాయి. అలాగే వీటి ప్రాపర్టీస్ ఏంటివి కొన్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఎట్లా వాడతారు సెంటెన్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దానికన్నా ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వీటిలో కొన్ని సింగులర్ లాగా పనిచేస్తాయి, కొన్ని ప్లూరల్ లాగా పనిచేస్తాయి, కొన్ని బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ లాగా పనిచేస్తాయి. సింగులర్ లాగా పనిచేసేవి ఏవి అని అంటే ఇవన్నీ కూడా సింగులర్ లాగా పనిచేస్తాయి. ఇవి ఎప్పుడు సింగులర్ లాగా పనిచేస్తాయి. ఎనీవన్, ఎనీబడి, ఎనీథింగ్ ఏ ఒక్కరినో రెఫర్ చేస్తుంటాయి కాబట్టి. ఆల్రైట్, కానీ సమ్ అనేది ప్లూరల్ లాగా పనిచేయచ్చు, కానీ సమ్ వన్, సంబడి, సంథింగ్ ఇవి ఆల్వేస్ సింగులర్. సమ్ అనేది బోత్ సింగులర్ అండ్ ప్లూరల్. నన్ అనేది బోత్ సింగులర్ అండ్ ప్లూరల్. నో వన్ మాత్రం ఆల్వేస్ సింగులర్. నోబడి, నథింగ్ కూడా ఆల్వేస్ సింగులర్. ఆల్ ప్లూరల్. కొన్నిసార్లు ఆల్ అన్నది సింగులర్ లాగా కూడా పనిచేయచ్చు. వన్ అనేది ఆల్వేస్ సింగులర్. ఫ్యూ ఇట్ ఈస్ ప్లూరల్. లిటిల్ అనేది ఆల్వేస్ సింగులర్. ప్లెంటీ సింగులర్ ప్లూరల్ లాగా పనిచేయచ్చు రెండు రకాలుగా. బోత్ అన్నది ప్లూరల్. అదర్ అన్నది సింగులర్, అనదర్ అన్నది సింగులర్. మచ్ అన్నది దాని తర్వాత వచ్చే నౌన్ని బట్టి అది సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు. మెనీ అన్నది మాత్రం ఆల్వేస్ సింగులర్. మోర్ కెన్ బై ద సింగులర్ ఆర్ ప్లూరల్. మోస్ట్ అనేది కూడా సింగులర్ ఆర్ ప్లూరల్ లాగా పనిచేయచ్చు. వీటిని డీటెయిల్గా తర్వాత చూసాం, కానీ ఈ పాయింట్స్ అయితే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఈ లేటెస్ట్ ఏపీ టెట్ 2024 అడిగారు పేపర్ 1లో, నో బడీ డాష్ కమ్ ఫర్ ద పార్టీ ఎట్, వీఆర్ స్టిల్ వెయిటింగ్, చూస్ ద కరెక్ట్ వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అని మీ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ సెంటెన్స్ కొంచెం అనలైజ్ చేయండి. దిస్ ఇస్ ద వర్బ్ కదా, ఇది ఏ ఫామ్లో ఉంది, V3లో ఉంది. అది మనకి ఎట్లా అర్థమవుతుంది, ఈ ఆప్షన్స్ చూస్తే ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్ లాగా పనిచేయచ్చు కదా. ఒకవేళ ఈ ప్లేస్లో వచ్చినాయంటే అవన్నీ హెల్పింగ్ వర్బ్స్ లాగా పనిచేస్తున్నట్లు. హెల్పింగ్ వర్బ్ వచ్చిందంటే దాని తర్వాత కమ్ అనే వర్బ్ వస్తే, కమ్ అనే వర్బ్ యొక్క ఫామ్స్ చెప్పండి. కమ్, కేమ్, కమ్ కదా. అది డెఫినెట్లీ అది V1 అయితే కాదు కదా. V1 కూడా కమ్ అయినా కూడా ఇక్కడ హెల్పింగ్ వర్బ్తో పాటు వస్తే అది V1 అయితే కాదు. సో దాన్ని V3 అని ఇట్లా డిసైడ్ చేసినాం. ఓకే, V3 వర్బ్కి ముందు హ్యాస్ పోవచ్చు, హ్యావ్ ఫామ్ వర్బ్స్ పోవచ్చు, బీ ఫామ్ వర్బ్స్ కూడా పోవచ్చు. కానీ బీ ఫామ్ వర్బ్స్ పోవాలంటే ఈ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉండాలి. ఈ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉందా? నో, రైట్. అందుకే బీ ఫామ్ వర్బ్స్ని ఎలిమినేట్ చేసినాం. నౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి హ్యావ్ ఆర్ హ్యాస్? ఇక్కడ ఈ వర్బ్స్ యొక్క ప్రాపర్టీస్ గుర్తుపట్టండి. దిస్ ఇస్ ప్లూరల్, ఎందుకు V1 ఈస్ ప్లూరల్ కాబట్టి. హ్యాస్ అనేది సింగులర్ కదా. నౌ ఇక్కడ నోబడి హ్యాస్ కమ్ అంటారు, నోబడి హ్యావ్ కమ్ అంటారా? నోబడి ఈజ్ ఆల్వేస్ సింగులర్ కాబట్టి ప్లూరల్ వర్బ్ని కాకుండా సింగులర్ వర్బ్ని యూజ్ చేయాలి. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ హ్యాస్. నెక్స్ట్ వన్, డైరెక్ట్ క్వశ్చన్ ఏపీ టెట్ 2022లో అడిగారు, చూస్ ద ఇండెఫినెట్ ప్రొనౌన్ అంట. ఈచ్ అన్నది ఇట్స్ నాట్ అన్ ఇండెఫినెట్ ప్రొనౌన్ కదా, ఇట్స్ ఎ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. నైదర్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్సే. హూస్ అన్నది ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఇండెఫినెట్ ప్రొనౌన్. ఇట్ కెన్ బి ఐదర్ ఇంటరోగేటివ్ ప్రొనౌన్ ఆర్ రిలేటివ్ ప్రొనౌన్ కదా. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ నన్. ఈ క్వశ్చన్ చూడండి, 2019 ఏపీ టెట్ కమ్ టీఆర్టీ SGTకి అడిగింది ఇది. ఐ డి నాట్ నో ఎనీథింగ్.
ఐ డి నాట్ నో ఎనీథింగ్, చూస్ ద పాజిటివ్ సెంటెన్స్ ఆఫ్ ద వర్బ్. ఇక్కడ నాట్ యూజ్ చేసింది కాబట్టి నెగిటివ్. సో నాట్ని తీసేస్తే ఏమవుతుంది? ఐ డిడ్ నో, ఐ డిడ్ నో, రైట్. వర్బ్ని చూడండి, ఇక్కడ డిడ్ ప్లస్ V1 అంటే వర్బ్ ఏ ఫామ్లో ఉన్నట్లు V2లో ఉన్నట్లు కదా. ఐ V2 ఆఫ్ నో ఏమవుతుంది? న్యూ, రైట్. ఐ న్యూ. ఇప్పుడు నాట్ ప్లస్ ఎనీథింగ్ అంటే నథింగ్ కదా. ఐ న్యూ నథింగ్ అని అర్థం. ఇప్పుడు ఇది నెగిటివ్లో ఉంది, దానికి పాజిటివ్ అడుగుతున్నారు, అంటే దీనికి ఆపోజిట్ అడుగుతున్నారు. నథింగ్కి ఆపోజిట్, నథింగ్ అనే ఇండెఫినెట్ ప్రొనౌన్కి ఆపోజిట్ ఏంది? ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ కదా. సో ఎవ్రీథింగ్ ఎక్కడెక్కడ ఉంది? ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 2ని ఆప్షన్ 3ని ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు అని అంటే దెర్ ఈజ్ ఎ ట్రిక్. ఇప్పుడు చూడండి, ఐదర్ ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 4 ఈజ్ యువర్ కరెక్ట్ ఆప్షన్ కదా. రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంది? ఒక దగ్గర నో, ఒక దగ్గర న్యూ ఉంది. ఇక్కడ మనం చూసింది ఏంది? ద వర్బ్ ఈస్ యాక్చువల్లీ ఇన్ ఇట్స్ V2 ఫామ్ కాబట్టి ఆప్షన్ 1ని కూడా ఎలిమినేట్ చేసి ఆప్షన్ 4ని సెలెక్ట్ చేసినాం. ఇక్కడ క్లారిటీ, ఇంకో క్లారిటీ ఏంటంటే మనం ఎలిమినేట్ చేసిన ఆప్షన్స్లో ఆప్షన్ 2, ఆప్షన్ 3లో కూడా నో ఉంది, V1 ఉంది. నో ద స్టేట్మెంట్ ఈజ్ ఇన్ పాస్ట్, V2లో ఉండాలి. కాబట్టి మనం దీన్ని బేస్ చేసుకుని కూడా నో అనే V1 వర్బ్ని బేస్ చేసుకుని కూడా 1, 2, 3 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఈ పాయింట్ని గమనించండి. లైక్ మోస్ట్ ప్రొనౌన్స్, ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఆల్సో యాక్ట్ యాజ్ అడ్జెక్టివ్స్. ఇవి కూడా అడ్జెక్టివ్స్ లాగానే పనిచేస్తాయి, కానీ వీటిని ఇండెఫినెట్ అడ్జెక్టివ్స్ అనము. వీటికి వేరే పేర్లు ఉన్నాయి, అవి మనం అడ్జెక్టివ్స్ లెసన్ చేసేటప్పుడు చూసాం. ఇప్పుడు ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్లో సింగులర్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్ ఏందో చెక్ చేసుకుందాం. ఇది చూడండి, సమ్ ఆఫ్ దీస్ ప్రొనౌన్స్ యాక్ట్ యాజ్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ సబ్జెక్ట్స్. ఎగ్జాంపుల్, ఆల్ ఈజ్ వెల్. ఆల్ అన్నది అన్కౌంటబుల్ నౌన్ లాగా తీసుకుంటే కనుక అది సింగులర్. అన్కౌంటబుల్ నౌన్ని రెఫర్ చేసే ప్రొనౌన్ లాగా తీసుకుంటే అది సింగులర్, అంటే ఎవ్రీథింగ్ అని మీనింగ్తో. ఆల్ ఈజ్ వెల్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని అర్థం. అట్లా కాకుండా కౌంటబుల్ నౌన్ని రెఫర్ చేసే ప్రొనౌన్ లాగా తీసుకుంటే ఆల్ ఆర్ గుడ్ అంటాం. మీ ఇంట్లో అందరు ఎట్లున్నా అంటే ఎవ్రీబడి ఈజ్ ఫైన్ లేదా ఆల్ ఆర్ గుడ్ అని అనొచ్చు. ఇలా ఆల్ అంటే అర్థమైంది ఆల్ పీపుల్ అని. అట్లనే సమ్ అన్నది ఒకవేళ రైస్ అనే అన్కౌంటబుల్ నౌన్ లాగా తీసుకుంటే కనుక దట్ ఈస్ సింగులర్, రైట్. సమ్ ఆఫ్ ద రైస్ ఈజ్ లెఫ్ట్. అట్లనే ప్రైజెస్ అనే నౌన్ని రెఫర్ చేయడానికి సమ్ తీసుకుంటే అది ప్లూరల్ అవుతుంది కదా, కౌంటబుల్ నౌన్ అవుతుంది కదా. సారీ, కౌంటబుల్ నౌన్స్ రెఫర్ చేస్తుంటే సమ్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి ఆర్ అనే ప్లూరల్ వర్బ్ని వాడడం ఇట్లా. సో సీ దిస్, నోబడీ డాష్ కమ్ ఫర్ ద పార్టీ ఎట్. ఇంతకుముందే చూసినాం కదా, ఇది V3. దీనికి ముందు బీ ఫామ్ వర్బ్స్ రావాలంటే ఆ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉండాలి. కాబట్టి ఈ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో లేదు కాబట్టి బీ ఫామ్ వర్బ్స్ అయినా ఆప్షన్ 1 ఈజ్, ఆప్షన్ 4 ఆర్ని ఎలిమినేట్ చేసినాం. అట్లనే నోబడీ అయిన సింగులర్ కాబట్టి V1 వర్బ్ అయినా హ్యావ్ని ఎలిమినేట్ చేసినాం. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ హ్యాస్. దీని ఎక్స్ప్లెనేషన్ ఇంతకుముందే చూసినాం కదా. ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ డినోటింగ్ క్వాంటిటీ చూడండి. క్వాంటిటీ అంటే పరిమాణం. అన్కౌంటబుల్ నౌన్స్తో వాడతాము. ఇట్లా వచ్చినాయంటే దీస్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్స్ అండ్ దే ఆర్ ఆల్వేస్ సింగులర్. ప్లెంటీ ఆఫ్ రైస్, సమ్ ఆఫ్ రైస్, సమ్ ఆఫ్ కేక్, ప్లెంటీ ఆఫ్ ద కేక్ ఇట్లా చెప్తున్నారు అనుకోండి, అది అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది. అట్లా కాకుండా వీటిని క్వాంటిటీని కాకుండా నంబర్ని డినోట్ చేసే ఇండెఫినెట్ ప్రొనౌన్స్ లాగా కూడా చేయొచ్చు. ప్లెంటీ ఆఫ్ స్టూడెంట్స్ అని లేదా సమ్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇట్లా కూడా మనం వాడచ్చు. అట్లాంటప్పుడు అవి కౌంటబుల్ నౌన్స్ అవుతాయి. ఈ డిఫరెన్స్ నోటీస్ చేయండి. నెక్స్ట్ 1 అనే ఇండెఫినెట్ ప్రొనౌన్ యొక్క వేరియేషన్స్ ఇవి కదా. వీటికి ఒక్కొక్క దానికి మీనింగ్ ఏందో ఇప్పుడు చూడండి. 1 అని అంటే ఇండెఫినెట్ ప్రొనౌన్, ఏ ఒకరు, ఎవరో ఒకరు, ఎవరైనా అని మీనింగ్తో తీసుకుంటాం దీన్ని. వన్స్ అని అంటే ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద ఇండెఫినెట్ ప్రొనౌన్ 1. ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్ 1కి ప్లూరల్ ఫామ్. అదే ద వన్స్ అని అంటే ఇది ప్లూరల్ నౌన్ అవుతుంది. 1 అని అంటే పొసెసివ్ ఫామ్ ఆఫ్ ద ఇండెఫినెట్ ప్రొనౌన్ 1. ONCE వన్స్ అంటే దీని ప్రొనౌన్సియేషన్స్ ఏముంటుంది, కాకపోతే దిస్ ఈస్ అ టోటల్ డిఫరెంట్ వర్డ్ అండ్ ఇట్ ఆల్సో బిలాంగ్స్ టు అనదర్ పార్ట్ ఆఫ్ స్పీచ్. అదేంటి అని అంటే అడ్వర్బ్. ఆల్రైట్, ఇది అడ్వర్బ్ ఆఫ్ టైం కాదు. అడ్వర్బ్ ఆఫ్ టైంలో వన్స్ అన్నది అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లాగా పనిచేస్తుంది. ఫ్రీక్వెన్సీ ఇది మనం అడ్వర్బ్స్ లెసన్ చేసేటప్పుడు చూసాం. ప్రొనౌన్స్తో మనం నౌన్ ఫ్రేజెస్ ఫామ్ చేసినట్లనే ఇండెఫినెట్ ప్రొనౌన్స్తో కూడా మనం నౌన్ ఫ్రేజెస్ ఫామ్ చేయొచ్చు. అప్పుడు అవి సింగులర్ సబ్జెక్ట్స్ లాగా లేదా ప్లూరల్ సబ్జెక్ట్స్ లాగా పనిచేసే ఛాన్స్ ఉంది. ఎట్లా అనంటే సమ్ అన్నది అడ్జెక్టివ్, కేక్ అనే అన్కౌంటబుల్ నౌన్తో పాటు వచ్చింది అంటే అప్పుడు అది ఏమవుతుంది, సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది. అదే సమ్ అన్న అడ్జెక్టివ్ చాక్లెట్స్ అనే కౌంటబుల్ నౌన్తో పాటు వచ్చినప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. ఈ రెండు ఎగ్జాంపుల్స్లో సమ్ అన్నది యాక్చువల్ సబ్జెక్ట్ కాదు, దీంట్లోనేమో కేక్ అన్నది యాక్చువల్ సబ్జెక్ట్ అవుతుంది, ఈ కింది దాంట్లో చాక్లెట్స్ అనేది యాక్చువల్ సబ్జెక్ట్ అవుతుంది. ఒకవేళ మనం సమ్ అనే ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్ని కనుక ఒక నౌన్ ఫ్రేజ్లో భాగంగా తీసుకుంటే కనుక అప్పుడు ఆ సమ్ అనేది సింగులర్ అవుతుందా ప్లూరల్ అవుతుందా అనేది నౌన్ ఫ్రేజ్లో ఉన్న లాస్ట్కి వచ్చిన నౌన్ని బట్టి ఉంటుంది. ఇది సింగులర్ అయితే ఇది సింగులర్, ఇది ప్లూరల్ అయితే కనుక ఇది ప్లూరల్. ఆల్రైట్, రిమెంబర్ ఇవన్నీ కూడా కాంకర్డ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రూల్స్ మీద ఒక లెసన్ ఉందని కదా, దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్. దీనిపైన క్వశ్చన్స్ కూడా అడిగారు. ఒకవేళ మీరు ఈ కాన్సెప్ట్ని ఇక్కడ మిస్ అయినా డోంట్ వరీ, అక్కడికి ఇంకా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఉందండి. ఇది క్వశ్చన్ ట్యాగ్స్లో చాలా రెగ్యులర్గా అడిగారు క్వశ్చన్స్ దీన్ని బేస్ చేసుకొని. ఎనీవన్, ఎనీబడి, సమ్వన్, సంబడి ఇవన్నీ కూడా సింగులర్ సబ్జెక్ట్స్ కదా, రైట్. ఇవన్నీ కూడా సింగులర్ సబ్జెక్ట్స్. కానీ వీటిని రిపీట్
చేయకుండా ఉండడానికి మనం ఒక ప్రొనౌన్ వాడతాం. ఎనీబడి అని చెప్పి మళ్ళీ ఎనీబడి అనలేం కదా, అదే సెంటెన్స్లో కానీ లేదా నెక్స్ట్ సెంటెన్స్లో కానీ రిపీట్ చేయాల్సి వస్తుంది. అట్లా రిపీట్ చేయడాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఒక ప్రొనౌన్ వాడతాం. అదేంటి అంటే దే అన్నది ప్లూరల్ కదా, అయినా కూడా మనం ఈ సింగులర్ సబ్జెక్ట్స్ లాగా పనిచేసే ఎనీవన్, ఎనీబడి, సమ్వన్, సంబడి ఇట్లాంటి వాటికి దే అనే ప్లూరల్ ప్రొనౌనే వాడతాం. ఎందుకు అని అంటే వెన్ యూ సే ఎనీవన్, హీ కానీ షీ కానీ వాడలేం మనం. ఎందుకు ఎనీవన్ అని మనం ఒక ఆడవాళ్ళను మగవాళ్ళను మాత్రమే సంబోధిస్తలేము, ఎవరైనా అంటున్నాం. అట్లాంటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి హీ షీ కాకుండా దే అని వాడతాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి. లేటెస్ట్ స్టేట్ ఏపీ టెట్ 2024లో పేపర్ 1లో అడిగింది. సీ దిస్ గైస్, డాష్ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ డాష్ వాంట్ టు. ఇది మీకు ఇచ్చిన బ్లాంక్స్ ఉన్న ఒక సెంటెన్స్. చూస్ ద కరెక్ట్ ప్రొనౌన్స్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇక్కడ ఎవ్రీబడి కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ హీ అనొచ్చా? ఎవ్రీబడి అన్న తర్వాత మీరు హీ అని ఎట్లా డిసైడ్ చేస్తారు? పార్టీకి ఎవరైతే రావచ్చు అంటున్నారో వాళ్ళు ఓన్లీ మొగోళ్ళు ఉంటారా? నో, రైట్. అందుకే హీని వాళ్ళేమి సెకండ్ బ్లాంక్లో. అట్లనే నో బడీ కెన్ కమ్ టు ద పార్టీ అనొచ్చా? అనలేం కదా. అదే ఎనీబడి, ఆప్షన్ 3, ఆప్షన్ 4లో చూడండి ఎనీబడి ఉంది. దట్స్ రైట్, ఎనీబడి కెన్ కమ్ టు ద పార్టీ. ఇఫ్ దే వాంట్ టు అంటామా, ఇఫ్ యూ వాంట్ టు అంటామా, ఇంతకుముందే డిస్కస్ చేసినాం కదా. ఇట్లాంటి ఇండెఫినెట్ ప్రొనౌన్స్, సింగులర్ సబ్జెక్ట్స్ అయిన ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఎనీవన్, ఎనీబడి, సమ్వన్, సంబడి, నో వన్, నో బడి ఇట్లాంటివి వచ్చినాయి అనుకోండి. అట్లాంటప్పుడు వాటిని మళ్ళీసారి రెఫర్ చేయాలంటే వాటిని రిపీట్ చేయకుండా దే అనే ప్లూరల్ ప్రొనౌన్ని యూజ్ చేయాలి. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ టాపిక్ మీద అడిగినారు. 2019 ఏపీ టెట్ టీఆర్టీ టీజీటీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీలో అడిగేది. ఎవ్రీ వన్ అప్రిషియేటెడ్ హిస్ పర్ఫార్మెన్స్. దాని తర్వాత కామా డాష్ క్వశ్చన్ మార్క్. ఇది క్వశ్చన్ ట్యాక్స్ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్. క్వశ్చన్ ట్యాక్స్ ఎట్లా ఫామ్ చేస్తామో తెలుసు కదా. స్టేట్మెంట్లో ఉన్న వర్బ్లోంచి హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం. దాని తర్వాత సబ్జెక్ట్ని రెఫర్ చేసే ఒక ప్రొనౌన్ని తీసుకుంటాం. అది సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయి ఉండాలా. అండ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ లాస్ట్కి క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఒకవేళ స్టేట్మెంట్ పాజిటివ్ అయితే ఇక్కడ మనం ఈ హెల్పింగ్ వర్బ్కి నాట్ని కాంట్రాక్టెడ్ ఫామ్లో యూజ్ చేసి క్వశ్చన్ ట్యాగ్ని ఫామ్ చేస్తాం. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, అన్నిట్లో కూడా దే ఉంది, రైట్. సో ఈ ఎవ్రీ వన్ అనే ఇండెఫినెట్ ప్రొనౌన్ కనుక సబ్జెక్ట్ పొజిషన్లో వస్తే దాన్ని మళ్ళీ రెఫర్ చేయడానికి ఎవ్రీ వన్ అని రిపీట్ చేయలేము. దానికి బదులు ఏం వాడాలి? దే వాడాలి. అది ఎట్లా ప్రూవ్ అయింది? ఆప్షన్స్ని చూస్తే ప్రూవ్ అయింది. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏంది? అప్రిషియేటెడ్ అనేది V2లో ఉంది కాబట్టి V2లో ఉన్న మెయిన్ వర్బ్ని స్ప్లిట్ చేస్తే మనకి ఏమొస్తుంది? డిడ్ V1 వస్తుంది కదా. సో హెల్పింగ్ వర్బ్ ఏంది? డిడ్ ఉంది కాబట్టి డిడ్ దే అంటాము. అండ్ స్టేట్మెంట్ ఈస్ పాజిటివ్ కాబట్టి కాంట్రాక్టెడ్ ఫామ్లో నాట్ని పెట్టి డిడ్ దే అని ఇట్లా చేస్తాం క్వశ్చన్ ట్యాగ్. దీస్ ఆర్ రియలీ సింపుల్. క్వశ్చన్ ట్యాగ్స్ లెసన్లో చూసాం. సో ఇక్కడ మాత్రం ఆప్షన్ 2 డిడ్ దే ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇప్పుడు మోస్ట్ కామన్లీ షోన్ డిఫరెన్సెస్ ఏంటివి అంటే ఫ్యూకి లిటిల్కి మధ్యలో వీటికి వేరియేషన్స్ కూడా ఉంటాయి. ఫ్యూ అన్నది ప్లూరల్ అంటే కౌంటబుల్ నౌన్స్, లైక్ పెన్స్ అని, కాయిన్స్ అని ఇట్లా కౌంటబుల్ నౌన్స్తో మనం ఫ్యూ వాడచ్చు. అదే లిటిల్తో వాడాలంటే అది అన్కౌంటబుల్ నౌన్ అయి ఉండాలి. ఇది మోస్ట్లీ మనకు అడ్జెక్టివ్ రూపంలో వస్తుంది. అంటే ఫ్యూ పక్కన నౌన్ అండ్ లిటిల్ పక్కన నౌన్తో మనం సాధారణంగా ఇది సెంటెన్స్లో చూస్తాం. అడ్జెక్టివ్ రూపంలో ఎక్కువ యూసేజ్ ఉంటాయి వీటికి. గుర్తుపెట్టుకుని ఫ్యూ అన్నది కౌంటబుల్ నౌన్స్ వాడతాం, లిటిల్ అనేది అన్కౌంటబుల్. అంటే ఫ్యూ వచ్చిందంటే దాని తర్వాత వచ్చే నౌన్ కౌంటబుల్ నౌన్ అయిందా, లిటిల్ వచ్చిందంటే అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ అంటే ఏంది? అబ్స్ట్రాక్ట్ నౌన్స్ లైక్ పేషెన్స్, యాంగర్ ఇట్లా ఉండొచ్చు. లేదా అన్కౌంటబుల్ నౌన్స్ అయిన రైస్, మెటీరియల్ నౌన్స్, గోల్డ్, సిల్వర్ ఇట్లా కూడా అయినవచ్చు. ఇప్పుడు సెంటెన్స్లో ఈ ఫ్యూ లిటిల్ అనేది యాజ్ ఇట్ ఈస్ అట్లే తీసుకుంటే దాని అర్థం ఏంటి తెలుసా? మనం సమ్ అనుకుంటాం కదా. నో గైస్, సెంటెన్స్లో ఫ్యూని లిటిల్ని యాజ్ ఇట్ ఈస్ ఇట్లే వాడింది అనుకోండి, దానికి ముందు ఏ ఆర్టికల్ని వాడకుండా యూజ్ చేసిన అంటే దాని అర్థం నథింగ్, నో, జీరో అని అర్థం. హీ హ్యాస్ ఫ్యూ ఎనిమీస్ అంటే హీ హ్యాస్ సమ్ ఎనిమీస్ అని కాదు. ఇక్కడ ఫ్యూ మీనింగ్ సమ్ అని కాదు. ఓకే, ఇట్ మీన్స్ నో. దీని అర్థం ఏంది? హీ హ్యాస్ నో ఎనిమీస్. ఫ్యూ అంటే నో అని అర్థం. సెంటెన్స్లో ఫ్యూ వాడిండ్రు అని అంటే నో అని తీసుకోండి. అట్లనే హీ హ్యాస్ లిటిల్ ఎడ్యుకేషన్ అంటే హీ హ్యాస్ నో ఎడ్యుకేషన్ అని, హీ హ్యాస్ నో ఎడ్యుకేషన్ అని అర్థం. దీని అర్థం హీ హ్యాస్ సమ్ ఎడ్యుకేషన్ అని కాదు. అదే వీటిని ఏ అనే ఆర్టికల్తో తీసుకుంటే దాని అర్థం ఏమైతే తెలుసా? ఇక్కడ పాజిటివ్ మీనింగ్ వస్తుంది దీనికి. ఇంతకుముందు ఆర్టికల్ లేకుండా యూజ్ చేస్తే కనుక అది నెగిటివ్ మీనింగ్, జీరో, నథింగ్, నో అని అర్థం. కానీ ఏ అనే ఆర్టికల్ని వీటి ముందు యూజ్ చేసిన అనుకోండి, అప్పుడు దానికి పాజిటివ్ మీనింగ్ వస్తుంది, దాని మీనింగ్ సమ్ అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, హీ హ్యాస్ ఏ ఫ్యూ ఫ్రెండ్స్ అంటే హీ హ్యాస్ సమ్ ఫ్రెండ్స్ అని. అట్లనే హీ హ్యాస్ ఎ లిటిల్ మనీ అంటే హీ హ్యాస్ సమ్ మనీ అని, కొంత క్వాంటిటీ అని అర్థం. ఇప్పుడు సెంటెన్స్లో అప్పుడప్పుడు మనకు ఫ్యూకి ముందు ద, లిటిల్కి ముందు కూడా ద వాడచ్చు. దాని అర్థం ఏంటి తెలుసా గైస్? ఇట్లా ద ఫ్యూ, ద లిటిల్ అని అంటే ఉన్నది కొంత లేదా ఉన్నదే కొన్ని, ఆ ఉన్న కొన్నిట్లో లేదా ఉన్న కొంతలో మొత్తాన్ని కన్సిడర్ చేసి చెప్పాలనుకుంటే మీరు ద ఫ్యూ లేదా ద లిటిల్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ అడ్జెక్టివ్స్ ఫ్యూ అండ్ లిటిల్ టేక్ ఆర్టికల్ ద బిఫోర్ దెమ్. ఎప్పుడు? ఇఫ్ ద నౌన్ దే ఆర్ క్వాలిఫైయింగ్ అంటే ద ఫ్యూ, ద లిటిల్ తర్వాత నౌన్ వస్తుంది కదా, దీనికి రైట్ సైడ్
మనం ఇంతకుముందు వీడియోలో రిలేటివ్ క్లాజ్ చూసాం కదా. రిలేటివ్ క్లాజ్ కానీ అంటే ఇది అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంటుంది కదా ఈ నౌన్కి. ఆ రిలేటివ్ క్లాజ్ కానీ లేకపోతే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉంటుందా, ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ అని. ఇది సాధారణంగా సెంటెన్స్లో 70% ఆఫ్ టైమ్స్ ఇది అడ్వర్బ్ ఫ్రేజ్ లాగా పనిచేస్తుంది. రిమైనింగ్ 30% ఆఫ్ టైమ్స్ అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది అంటే డిస్కస్ చేసినాం కదా. అట్లా అడ్జెక్టివ్ లాగా పనిచేస్తూ ఈ నౌన్ని డిఫైన్ చేస్తున్నప్పుడు, లేదా ఇంకోటి పార్టిసిపల్ ఫ్రేజ్ అని ఉంటుంది. ఈ పార్టిసిపల్ ఫ్రేజ్ గురించి ఇంతవరకు మీకు ఐడియా లేదు, అది కూడా డిస్కస్ చేద్దాం. పార్టిసిపల్ ఫ్రేజెస్ కూడా అడ్జెక్టివ్ ఫ్రేజెస్ లాగా పనిచేయచ్చు. సో ఈ నౌన్ పక్కన రిలేటివ్ క్లాజ్ కానీ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కానీ పార్టిసిపల్ ఫ్రేజ్ కానీ వచ్చిందంటే దాని ముందు వచ్చిన లిటిల్ లేదా దాని ముందు వచ్చిన ఫ్యూకి ముందు ద అనే ఆర్టికల్ని కంపల్సరీగా వాడాలి. రిలేటివ్ క్లాజెస్లో మనం ఇది డిస్కస్ చేసినాం. సో వీటి స్ట్రక్చర్ సెంటెన్స్లో మనకి ఎట్లా కనిపిస్తాయి, ఫ్యూ దానికి ముందు ద లేదా లిటిల్ దానికి ముందు ద, వీటిలో ఏదో ఒకటి వచ్చిందంటే దాని పక్కన నౌన్ కనిపిస్తుంది. దాని పక్కన మీకు రిలేటివ్ క్లాజ్ ఉండాలా, లేదా ఫ్యూ లిటిల్తో పాటు వచ్చే నౌన్ తర్వాత మనకు ఈ నౌన్ని డిఫైన్ చేసే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉండాలా, అది అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంటే అప్పుడు దీనికి ముందు వచ్చిన లిటిల్ లేదా ఫ్యూకి ముందు ద అనే ఆర్టికల్ని కంపల్సరీగా వాడాలి. లేదా పార్టిసిపల్ ఫ్రేజ్ వచ్చింది అనుకోండి, ఆ పార్టిసిపల్ ఫ్రేజ్ ఈ నౌన్ని డిఫైన్ చేస్తూ అడ్జెక్టివ్ ఫ్రేజ్ లాగా పనిచేస్తే అప్పుడు కూడా దీనికి ముందు వచ్చిన అంటే ఈ నౌన్కి ముందు వచ్చిన లిటిల్ లేదా ఫ్యూకి ముందు ద అనే ఆర్టికల్ని కంపల్సరీగా వాడతాం. ఈ ఎగ్జాంపుల్స్ చూడండి. మెంబర్స్ అనే నౌన్ ఉంది కదా, దానికి ముందు ఫ్యూ అని ఉంది. సాధారణంగా మీకు ఈ ప్లేస్లో బ్లాంక్ పెడతారు, బ్లాంక్ ఇచ్చి ఈ సెంటెన్స్ ఇస్తారు. డాష్ ఫ్యూ మెంబర్స్ హూ అటెండెడ్ ద మీటింగ్ హ్యావ్ ఓటెడ్ అగైన్స్ ద రెజల్యూషన్ అని 4 ఆప్షన్స్ ఇస్తారు. ఏ అండ్ ద నో ఆర్టికల్ నీడెడ్ అని. అట్లాంటప్పుడు మీ క్లూ ఇది. హూ అటెండెడ్ మీటింగ్ అనే రిలేటివ్ క్లాజ్, రిలేటివ్ ప్రొనౌన్తో స్టార్ట్ అయిన క్లాజ్ ఈ నౌన్ని డిఫైన్ చేసేటప్పుడు దానికి ముందు ద కంపల్సరీగా రావాలి. రైట్. అట్లనే దీన్ని ఇంకో రకంగా పార్టిసిపల్ ఫ్రేజ్ లాగా ఎట్లా చెప్పొచ్చు అంటే, ఇది మీకు ఐడియా కోసం మాత్రమే. పార్టిసిపల్ ఫ్రేజెస్ ఇంకా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను. ఇది పార్టిసిపల్ ఫ్రేజ్, ఇది కూడా ఈ నౌన్ని డిఫైన్ చేసే అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది. అప్పుడు కూడా దీనికి ముందు వచ్చిన ఫ్యూకి ముందు ద అనే ఆర్టికల్ కంపల్సరీ. అట్లనే అట్ ద మీటింగ్ అనే ప్రిపోజిషనల్ ఫ్రేజ్, ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఈ నౌన్ని డిఫైన్ చేసే అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది. కాబట్టి దానికి ముందు వచ్చిన ఫ్యూకి ముందు ద అనే ఆర్టికల్ కంపల్సరీగా రావాలి. మీకు ఈ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు అంటే, ఈ ద ఉన్న ప్లేస్లో బ్లాంక్ పెడతారు, బ్లాంక్ ఇచ్చి మిగిలిన సెంటెన్స్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇస్తారు. మీరు ఇట్లాంటి క్లూస్ కోసం ఎత్తుకండి. ఈ క్వశ్చన్ చూడండి. 2018 ఏపీ టెట్ కమ్ టీఆర్టీ టీజీటీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీలో అడిగారు. దెర్ ఈస్ డాష్ ఎవిడెన్స్ టు సపోర్ట్ మాయాస్ క్లెయిమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవిడెన్స్ అనేది నౌన్ కదా. ఏ టైప్ ఆఫ్ నౌన్ అది? ఎవిడెన్స్ అనేది ప్రూఫ్ అని అంటే ఇట్స్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ కదా, అన్కౌంటబుల్ నౌన్ కదా, దాన్ని మనం చూడలేం, టచ్ చేయలేం కదా. కాబట్టి ఫ్యూ ఏ ఫ్యూని ఎలిమినేట్ చేయొచ్చు. అన్కౌంటబుల్ నౌన్స్తో లిటిల్ వాడచ్చు. నౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి లిటిల్ ఆర్ లిటిల్ ఆఫ్? లిటిల్ ఆఫ్ ఎవిడెన్స్ అనము, లిటిల్ ఎవిడెన్స్ అంటాం. దెర్ ఈస్ లిటిల్ ఎవిడెన్స్. దాని అర్థం ఏంటి అని అంటే, లిటిల్ లేదా ఫ్యూ ఆర్టికల్స్ లేకుండా వచ్చిందంటే దాని అర్థం జీరో అని. దెర్ ఈస్ జీరో ఎవిడెన్స్, దెర్ ఈస్ నో ఎవిడెన్స్ అని అర్థం. రైట్. కన్ఫ్యూజ్ చేయడానికి మీకు ద లిటిల్ కూడా ఇవ్వచ్చు ఒక ఆప్షన్ లాగా. దీన్ని ఎట్లా ఎలిమినేట్ చేస్తారు? ఇంతకుముందు చూసాం కదా, లిటిల్కి ముందు లిటిల్ తర్వాత నౌన్ వచ్చి దానికి ముందు ద రావాలన్నా లేదా అని ఏది డిసైడ్ చేస్తుంది అంటే, దీని తర్వాత మనం ఇంతకుముందు చూసిన రిలేటివ్ క్లాజ్ లేదా పార్టిసిపల్ ఫ్రేజ్ లేదా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఏదైనా ఒకటి వచ్చిందా లేదా అనేది చూడండి. రైట్. ఈ మూడిట్లో ఏదో ఒకటి వచ్చింటే కనుక అప్పుడు ఈ లిటిల్ దాతో పాటు రావచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడైతే గుర్తుపెట్టుకోండి, లిటిల్ అనేది ఆర్టికల్ లేకుండా రావాలా. దాని అర్థం ఏంటి? జీరో అండ్ నో. ఈ ఎగ్జాంపుల్, ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ రిలేటివ్ ప్రొనౌన్స్ లెసన్లో చూసినాం. 2019 ఏపీ టెట్ కమ్ టీఆర్టీ ఎస్జిటీలో అడిగింది కదా. షీ హాస్ డన్ ద లిటిల్ షీ కుడ్ డూ. ఈడ షీ కుడ్ డూ అనేది రిలేటివ్ క్లాజ్. ఈడ రిలేటివ్ ప్రొనౌన్ ఈస్ మిస్సింగ్. ఆ రిలేటివ్ ప్రొనౌన్ ఏంటి అంటే దట్ అని డిస్కస్ చేసాం కదా. రిలేటివ్ ప్రొనౌన్ వచ్చిందంటే దాని ముందు నౌన్ కంపల్సరీగా ఉండాలి కదా. ఈడ లిటిల్ అనేది ఎట్లా వర్క్ చేస్తుంది? నౌన్ లాగా వర్క్ చేస్తుంది. ఒక నౌన్ని రిలేటివ్ క్లాజ్ క్వాలిఫై చేస్తుందంటే ఆ నౌన్కి ముందు దా ఉండాలని చెప్పుకున్నాం కదా. ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, లిటిల్ అన్నది ఏంటి? మనం ఇంతకుముందు చూసినాం అది ప్రొనౌన్ అని, లేదా నౌన్కి ముందు వస్తే అది అడ్జెక్టివ్ కూడా అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం అది ఎట్లా వర్క్ చేస్తుంది? దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్కి ముందు వచ్చింది కాబట్టి అది లిటిల్ అనేది యాంటిసిడెంట్ లాగా వర్క్ చేస్తుంది. దిస్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ నౌన్ ఇన్ దిస్ సెంటెన్స్. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని, ఈ కాన్సెప్ట్లో ఉన్న నాలెడ్జ్ని బేస్ చేసుకొని దాన్ని అప్లై చేసి ఇది ప్రొనౌన్ కాదు అని మనం కనుక్కున్నాం. దిస్ ఈస్ అన్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్ గైస్. ఇది అడ్జెక్టివ్ అసలుకే కాదు, ఇట్ ఈస్ ఆల్సో నాట్ అన్ అడ్వర్బ్. ఈ క్వశ్చన్ 2017 తెలంగాణ గురుకుల ప్రిలిమ్స్లో అడిగింది. డాష్ మెంబర్స్ హూ హ్యావ్ గ్యాదర్డ్ దేర్ ఎక్స్ప్రెస్ డిఫరెంట్ ఒపీనియన్స్ అబౌట్ ద న్యూ ప్రాజెక్ట్ అంటారు. ఇక్కడ మెంబర్స్ అనేది కౌంటబుల్ నౌన్ కాబట్టి మనం లిటిల్ అనే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి ఏ ఫ్యూ ద ఫ్యూ. ఎట్లా డిసైడ్ చేయాలా? ఒక్కసారి ఈ మెంబర్స్ అనే నౌన్ తర్వాత ఏముందో చూడండి. హూ హ్యావ్ గ్యాదర్డ్ దేర్. సో రిలేటివ్ క్లాజ్ ఉంది కదా ఇక్కడ. హూ అనే రిలేటివ్ ప్రొనౌన్తో స్టార్ట్ అయింది, హ్యావ్ అనే వర్బ్ ఉంది. ఈ రిలేటివ్ ప్రొనౌనే ఇక్కడ సబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. సో ఇది రిలేటివ్ క్లాజ్ రైట్. ఒక నౌన్కి
తర్వాత రిలేటివ్ క్లాజ్ వచ్చిందంటే దాని ముందు ఏం వచ్చినా కూడా ద మాత్రం కంపల్సరీ ఉండాలి, రైట్? సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్, ఇక్కడ ఏ ఫ్యూ అనలేము, ఫ్యూ అని అసలుకే అనలేము, ఏమనాలి? ద ఫ్యూ అనాలి, రైట్? ఇది అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్. ఇప్పుడు ఎనీకి సమ్కి డిఫరెన్స్ చూసాం. ఇవి ఆల్మోస్ట్ సేమ్ థింగ్స్ డిఫైన్ చేస్తాయి, కాకపోతే ఆపోజిట్గా డిఫైన్ చేస్తాయి. సమ్ ఈజ్ యూస్డ్ ఇన్ పాజిటివ్ సెంటెన్సెస్ అండ్ ఎనీ ఈజ్ యూస్డ్ ఇన్ నెగటివ్ సెంటెన్సెస్ అండ్ క్వశ్చన్స్. ఎనీ అన్నది నెగటివ్ సెంటెన్సెస్లో క్వశ్చన్స్లో యూజ్ చేస్తాం, కానీ సమ్ అనేది పాజిటివ్ సెంటెన్సెస్లో వాడతాం. ఎగ్జాంపుల్, ఐవ్ గాట్ సమ్ మనీ, కొంత అనే మీనింగ్తో తీసుకుంటే కనుక ఐవ్ గాట్ సమ్ మనీ అని అంటాం. అసలుకే ఏం లేదు అని అంటే హీ డజంట్ హ్యావ్ ఎనీ మనీ అని అనాలి. హీ డజంట్ హ్యావ్ సమ్ మనీ అని లేము ఇక్కడ. ఎందుకు? ఈ సెంటెన్స్ నెగిటివ్లో ఉంది కాబట్టి సమ్కి బదులు ఎనీ వాడాలి. అట్లనే హీ గేవ్ మీ 10 కాయిన్స్ అంటే అతను నాకు 10 కాయిన్స్ ఇచ్చిండు అని. నీకు ఏమైనా ఇచ్చిందా అనేది క్వశ్చన్లో అడగాలి. క్వశ్చన్స్లో నెగిటివ్ సెంటెన్సెస్లో సమ్ వాడడం, ఏమని వాడతాం? ఎనీ వాడతాం కదా. సో యూ కాన్ సే డిడ్ యూ గెట్ సమ్ అనలేము ఇక్కడ మనం. ఒకవేళ క్వశ్చన్కి రిప్లై కనుక పాజిటివ్గా వస్తుంది అని అంటే అప్పుడు సమ్ యూజ్ చేయొచ్చు. ఎట్లా? కెన్ ఐ హ్యావ్ సమ్ మనీ? మీరు పేరెంట్స్ అడుగుతుంటారు బయటికి వాళ్ళ డబ్బులు కావాలని. ఐఎమ్ గోయింగ్ అవుట్, కెన్ ఐ హ్యావ్ సమ్ మనీ? మీ ఫాదర్ ఇస్తారని తెలుసు, ఫాదర్ మదర్ ఇస్తారని తెలుసు. అట్లాంటప్పుడు కెన్ ఐ హ్యావ్ ఎనీ మనీ అనలేము. పాజిటివ్ రిప్లై వస్తుంది అని అంటే కెన్ ఐ హ్యావ్ సమ్ మనీ అనండి. దీన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ ఉంది. ఇది 2014 ఏపీ టెట్లో అడిగారు, పేపర్ 1లో. ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ ఆఫ్ వర్డ్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. డోంట్ బై డాష్ బ్రెడ్, బై డాష్ వీట్ అని. ఆప్షన్స్ చూడండి. ఎనీ సమ్ని వాడుతున్నారు కదా. ఎనీ ఎప్పుడు వాడతాం? నెగిటివ్ సెంటెన్స్లో ఎనీ వాడతాం. బై పాజిటివ్ సెంటెన్స్లో కదా. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూడండి, డోంట్ నెగిటివ్లో ఉంది కాబట్టి ఫస్ట్ బ్లాంక్లో ఎనీ రావాలా. సెకండ్ సెంటెన్స్ ఏదో ఒక పని చేయమని చెప్తున్నట్లు ఉంది కదా, అంటే పాజిటివ్ సెంటెన్స్, దాంట్లో ఏం రావాలా? సమ్ రావాలా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్? ఎనీ సమ్. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 1, ఎనీ సమ్. ఈ క్వశ్చన్ 2017 తెలంగాణ టెట్ పేపర్ 2లో అడిగారు. ఇక్కడ మీకు సెంటెన్స్లో బ్లాంక్ ఇచ్చారు. ఆ సెంటెన్స్ ఏంది? మెన్ హూ ఆర్ ఆల్వేస్ కంప్లైనింగ్ అబౌట్ దేర్ పావర్టీ అండ్ డిఫికల్టీస్ నెవర్ గెట్ డాష్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ లైఫ్. ఇక్కడ సమ్ అనేది వాడొచ్చా? ఏనా, దానా, ఎనీనా? ఫస్ట్ ఈ బ్లాంక్ తర్వాత ఉన్న నౌన్ని చూడండి. హ్యాపీనెస్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ కదా, రైట్? అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్స్ అండ్ వీటికి ముందు మనం ఆర్టికల్స్ వాడము అని చెప్పుకున్నాం అక్కడ కదా. ఆర్టికల్స్ వాడము కాబట్టి సో ఆప్షన్ 2, ఆప్షన్ 3ని ఎలిమినేట్ చేసినాం. ఏ, ద, ఈ ఆర్టికల్స్ ఎలిమినేట్ చేసినాం. ఇప్పుడు ఈజ్ ఇట్ గోయింగ్ టు బి సమ్ ఆర్ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి ఎనీ? ఈ బ్లాంక్కి ముందు చూడండి నెవర్. నెవర్ అన్నది కూడా నెగిటివ్ చేస్తుంది కదా ఈ సెంటెన్స్ని, కాబట్టి మనం సమ్ని వాడలేము. నెగిటివ్ సెంటెన్సెస్లో ఎనీ వాడతాం. నెవర్ గెట్ ఎనీ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ లైఫ్. ఇది యాక్చువల్లీ ఆర్టికల్స్కి సంబంధించిన క్వశ్చన్. 2012 ఏపీడిఎస్సీలో అడిగిండ్రు, ఎస్ఏ ఇంగ్లీష్లో. దీంట్లో ఎనీ వాడిండ్రు అని, ఎనీ అనే ఒక ఆప్షన్ ఇచ్చిండ్రు అని చెప్పి నేను ఈ క్వశ్చన్ ఇక్కడ ప్లేస్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ అనేది ఈ పొజిషన్లోకి పోగలుగుతా, అది యూజ్ చేయగలిగిన కండిషన్స్ ఏమీ లేవు కదా. ఎనీ అన్నది జనరలీ నెగిటివ్ సెంటెన్సెస్ లేదా క్వశ్చన్స్లో వాడతాం. అది నెగిటివ్ కాదు, క్వశ్చన్ కాదు, కాబట్టి ఎనీని ఎలిమినేట్ చేసినాం. ఇది యాక్చువల్లీ ఆర్టికల్స్ ఇంకా మనం టచ్ చేయలేదు. కాకపోతే ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఏ అని గుర్తుపెట్టుకోండి. అండ్ కాదు, ది కాదు. వై ఇస్ ఇట్ ఏ అనేది విల్ సీ దట్ ఇన్ ఆర్టికల్స్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నన్ అని ఇండెఫినిట్ ప్రొనౌన్ ఉంది కదా. దీంట్లో 1 ఉంది కాబట్టి ఇది ఎప్పుడు సింగులర్ అని మనం అనుకుంటాం, కానీ ఇట్ కెన్ యాక్ట్ యాజ్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ సబ్జెక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నౌన్ ఫ్రేజ్ ఇన్ ద ఫార్మ్ నన్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ యాక్ట్స్ యాజ్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్. ఇట్లా కూడా అది నౌన్ ఫ్రేజ్లో యూజ్ చేసినా, సింగిల్ యూజ్ చేసినా సింగులర్ సబ్జెక్ట్ లాగా పనిచేయచ్చు, ప్లూరల్ సబ్జెక్ట్ లాగా పనిచేయచ్చు. ఎగ్జాంపుల్, నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యాస్ అరైవ్డ్ అనొచ్చు, లేదా నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ అరైవ్డ్ అని కూడా అనొచ్చు. అట్లనే వేర్ ఆర్ ఆల్ ద స్టూడెంట్స్ అని ఎవరైనా క్వశ్చన్ అడిగిన అనుకోండి, ఎవరు రాలేదని చెప్పడానికి నన్ అనే ఇండెఫినిట్ ప్రొనౌన్ని తీసుకొని ఏ ఒక్కరు అనే మీనింగ్తో తీసుకుంటే అది సింగులర్ అవుతుంది, రైట్? నన్ హ్యాస్ అరైవ్డ్ అన్న కరెక్టే, నన్ హ్యావ్ అరైవ్డ్ అన్న కరెక్టే. ఈ క్వశ్చన్ 2022 ఏపీ టెట్ పేపర్ 1లో అడిగిండ్రు. ఇది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న టాపిక్ గురించి. నన్ ఆఫ్ ద టీవీ ప్రోగ్రామ్స్ డాష్ వర్త్ వాచింగ్ టు నైట్. హ్యావ్ వర్త్ అనము, ఎస్, హ్యావ్ బీన్ వర్త్ అని కూడా అనలేము. ఇక్కడ నన్ ఆఫ్ ద టీవీ ప్రోగ్రామ్స్, ఈ నౌన్ ఫ్రేజ్ నన్తో స్టార్ట్ అయింది. ఇది ఇట్ కెన్ యాక్ట్ యాజ్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ కదా. అంటే ఆ బ్లాంక్లో సింగులర్ వర్బ్ రావచ్చు, ప్లూరల్ వర్బ్ కూడా రావచ్చు. ఇక్కడ విచిత్రంగా ఆప్షన్ 3, ఆప్షన్ 4 రెండు పాసిబుల్. ఆప్షన్ 4 ఈజ్ ప్లూరల్ వర్బ్, అది రావచ్చు ఇక్కడ ఈ బ్లాంక్లో. ఆప్షన్ 4 ఈజ్ సింగులర్, అది కూడా వాడచ్చు. కాబట్టి దీనికి 2 కరెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆర్ ఈజ్, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి వచ్చినా మీకు మార్క్ వచ్చింటుంది. ఈ పొసెసివ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఇండెఫినిట్ ప్రొనౌన్స్, ఇవి ఆల్రెడీ మనం పొసెసివ్ నౌన్స్లో చూసాం. ఇది బ్రష్ అప్ చేసుకుందాం ఒకసారి. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ లైక్ వన్, ఎవ్రీబడి, ఎవ్రీవన్, వీటన్నిటికీ పొసెసివ్ ఫార్మ్స్ సింప్లీ వాటికి అపాస్ట్రఫీ ఎస్ యాడ్ చేసి ఫామ్ చేస్తాం. ఆల్రైట్, ఎవ్రీబడీస్, ఎవ్రీవన్స్, ఇట్లా ఇవే ఎగ్జాంపుల్స్. అండ్ ఇదే క్వశ్చన్ మనం అక్కడ కూడా చూసాం. ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ నోబడీస్ రెస్పాన్సిబిలిటీ. అట్లనే ఎవ్రీవన్స్ డ్యూటీ ఈజ్ నోబడీస్ డ్యూటీ. దీనికి ఎగ్జాంపుల్గా మనము ఎలక్షన్స్ అప్పుడు ఓటింగ్ చేయమనంటే హాలిడే వచ్చిందని చెప్పి బీచ్లకు, రిసార్ట్స్లకు పోతారని చెప్పుకున్నాం కదా. ఓటింగ్ అనేది ఎవ్రీవన్స్ డ్యూటీ, కానీ నోబడీ టేక్స్ ఇట్ యాజ్ డ్యూటీ.
కదా! అది చెప్పడానికి ఇట్లాంటి సెంటెన్సెస్ యూజ్ చేస్తారు. ఎవ్రీ వన్స్ డ్యూటీ ఈజ్ నోబడీస్ డ్యూటీ అని. అక్కడ ఈ క్వెషన్‌ని కూడా డిస్కస్ చేసినాం. ఏపీ టెట్ 2022లో అడిగిండ్రు పేపర్ 2లో. మై గ్రాండ్ మదర్ లైక్స్ ఎవ్రీబడీ గ్రాండ్ మదర్ వాస్ ఎన్ ఓల్డ్ వుమన్. ఇక్కడ లైక్స్ ఎవ్రీబడీ గ్రాండ్ మదర్ అనే దాన్ని అండర్లైన్ చేసి చూస్ ద ఆప్షన్ దట్ కెన్ ఇంప్రూవ్ ద అండర్లైన్ పార్ట్ అన్నారు. ఆప్షన్ చూస్తే లైక్స్ ఎవ్రీబడీస్ గ్రాండ్ మదర్, ఇది ఎవ్రీబడీ అన్నది పొసెసివ్ కేసులో ఉండాలా, అక్కడ రావాల్సిన అపాస్ట్రిఫ్ ఎస్ని తీసేసి లైక్ అనే ప్రిపోజిషన్‌కి ఎస్ యాడ్ చేసి దాన్ని ప్లూరల్ చేసిండ్రు. లేదా దీన్ని వర్బ్ లాగా ట్రీట్ చేస్తే కనుక ఎస్ యాడ్ చేసి సింగులర్ లాగా చేసి దాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేసిండ్రు. యాక్చువల్గా ఎస్ దేనికి ఉండాలా, ఎవ్రీబడీకి, అది కూడా ఎట్లా ఉండాలా, అపాస్ట్రఫీ ఎస్తో రావాలి. అట్లా కన్ఫ్యూజ్ చేసిండ్రు. ఎట్లా ఇంప్రూవ్ చేస్తారు అని అంటే ప్రతి ఒక్కరి యొక్క గ్రాండ్ మదర్ అని చెప్పాలంటే ఎవ్రీబడి అన్నది పొసెసివ్ కేసులో ఉండాల్సిన ఇండెఫినెట్ ప్రొనౌన్. ఇది పొసెసివ్ కేసులో ఉండాలి కదా, అంటే దానికి అపాస్ట్రఫీ ఎస్ ఉండాలి. ఆప్షన్స్ చూడండి, అపాస్ట్రఫీ ఎస్ ఇక్కడ ఉంది, ఆప్షన్ 3లో ఉంది, ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 2లో లేదు కాబట్టి ఎలిమినేట్ చేసినాం. ఆప్షన్ 2లో గ్రాండ్ మదర్ని పొసెసివ్ కేసులోకి మార్చినాం. నో వైస్ ఎవ్రీబడి పొసెసివ్ కేసులో ఉండాలి కాబట్టి ఆప్షన్ 2ని ఎలిమినేట్ చేసినాం. ఇప్పుడు ఆప్షన్ 1 కరెక్టా, లైక్స్ని లైక్స్ లాగానే పెట్టిండు. లైక్ అనే ప్రిపోజిషన్ అయి ఉండాలి, అది లైక్స్ కాదు. ఆప్షన్ 3 లైక్స్ అంట ఎవ్రీబడీస్ గ్రాండ్ మదర్స్, ప్రతి వర్డ్ ఎస్ లేదా అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేస్తున్నారు. దట్ ఈస్ ఎర్రర్. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ లైక్ ఎవ్రీబడీస్ గ్రాండ్ మదర్. ఒకవేళ ఏదైనా ఇండెఫినెట్ ప్రొనౌన్తో పాటు ఎల్స్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని పొసెసివ్ కేసులోకి మార్చడానికి ఇండెఫినెట్ ప్రొనౌన్కి అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేయకుండా ఎల్స్కి అపాస్ట్రఫీ ఎస్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఐ విల్ టేక్ యువర్ వర్డ్, నో వన్ ఎల్సెస్. నో వన్ అన్నది ఇండెఫినెట్ ప్రొనౌన్ కదా, దాని పక్కన ఎల్స్ వచ్చింది. ఈ మొత్తాన్ని పొసెసివ్ కేసులోకి మార్చాలంటే ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేద్దండి. ఇట్ షుడ్ బి యూజ్డ్ హియర్. అట్లనే ఎనీ వన్ ఎల్సెస్. ఇది చూడండి, సంబడీస్ ఎల్స్ అంటే తప్పు, ఎల్స్ వచ్చిందంటే అపాస్ట్రఫీ ఎస్ ఎల్స్కి వాడాలి. అట్లా నోబడీస్ ఎల్స్ కాదు, నోబడీ ఎల్సెస్. ఎవ్రీబడీస్ ఎల్స్ కాదు, ఎవ్రీబడీ ఎల్సెస్. ఆల్రైట్, ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా. రైట్ గైస్, విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రొనౌన్స్ టాపిక్. మొత్తం ఈ 6 వీడియోస్లో, ప్రొనౌన్స్ సిరీస్ 6 వీడియోస్లో మనం ప్రొనౌన్స్ టాపిక్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. దీంట్లో అడిగిన క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అన్ని కూడా డిస్కస్ చేసినాం. ఈ వీడియోస్లో ఈ కాన్సెప్ట్స్ కానివ్వండి, క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, నేను పర్ఫెక్ట్గా చేసినాను అనుకుంటున్నా. ఒకవేళ ఎక్కడైనా మీకు సరిగా అర్థం కాకపోయింటే కనుక కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. నేను ఏం ఇంప్రూవ్ చేసుకోవాలనేది ఐ ట్రై టు ఇంప్రూవ్ దట్. మేబీ ఇట్ ఇస్ టఫ్, బట్ ఐ డెఫినెట్లీ ట్రై. ఆల్రైట్, ఈ లెసన్ చాలా పెద్దది, వీడియోస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇంతకుముందు మాక్సిమం వీడియోస్ని 30 minutes లోపల కంప్లీట్ చేసుకున్నాం, కానీ వీటిలో వీడియోస్ 2 hours 3 hours కూడా ఉన్నాయి గైస్. వీటిని మీరు కంటిన్యూస్గా చూసి నేర్చుకోవాలనుకుంటే పాసిబుల్ కాదు. టేక్ బ్రేక్స్ ఇన్ బిట్వీన్, పాజ్ చేసి బ్రేక్స్ తీసుకోండి. కాన్సెప్ట్ బాగా అర్థం కావాలంటే మళ్ళా ఈ వీడియోస్ని చూడండి, రిపీట్ చేసి చూడండి, రివైండ్ చేసి చూడండి. ఆల్రైట్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ నీడ్ ఎ ఫేవర్, ప్లీజ్ కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేపించి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.